క్రీస్తునందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, శ్రమలను ఆశీర్వాదంగా మార్చగలిగే శక్తి దేవుని యొక్క కృపకు మాత్రమే ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా ఆయన మార్చగలరు. అయితే ఆయన మన యొద్ద నుండి కోరుకునేది ఒక్కటే, ఆయన పిలుపుకి మనము విధేయులమై ఉండాలి అని. ఈ విషయము ఎందుకు ప్రస్తావించాను అంటే, ఒక సామాన్యురాలిగా జీవితాన్ని కొనసాగించవలసిన ఒక స్త్రీ దేవుని యొక్క ప్రజల కోసము ఒక గొప్ప భారాన్ని, బాధ్యతను తన మీద వేసుకుంది. దేవుని కొరకు శ్రమలను సహించింది. తద్వారా అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడింది. దేవుని యొక్క పిలుపుకి విధేయులమైనప్పుడు దేవుని యొక్క పని చేయడానికి ధైర్యాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తారు. అట్టి రీతిగానే ఆమెలో ఎటువంటి అర్హత లేనప్పటికీ తన యొక్క విధేయత ద్వారా దేవుడు ఆమెకు మాత్రమే కాకుండా అనేకులకు విమోచనను, అనగా దేవుని యొక్క ప్రజలైన యూదులకు విమోచనగా ఆమెను వాడుకున్నారు. మొదటి ఆదాము యొక్క పాపం ద్వారా మరణము ఏ రీతిగా అయితే వచ్చిందో, అలాగే కడపటి ఆదాము అయిన క్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది. సైతాను క్రీస్తుకి ఎప్పటికీ విరోధి. అప్పటి కాలంలో యూదులను, ఇప్పటి దేవుని ప్రజలమైన మనల్నందరినీ కూడా హింసిస్తూనే ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారము సైతాను దేవుని యొక్క కుమారుని మడం మీద కొట్టగా, అనగా సిలువ వేయబడి మృతి పొందగా, క్రీస్తు వారు తన యొక్క పునరుద్ధానం ద్వారా సైతాను యొక్క తలను చితక్కొట్టారు. ఈ ప్రవచనం నెరవేరకుండా ఉండటానికి మొదటి నుండి సాతాను చేసే విఫల ప్రయత్నాల్లో భాగమే యూదులందరినీ నాశనం చేయడం. యూదా జాతి నుండి క్రీస్తు వారు వస్తారు అని తెలిసి మొదటి నుండి అంతరాయాన్ని ఆ జాతికి కలిగిస్తూనే ఉన్నాడు. దేవుడు కూడా తన సంకల్పాన్ని నెరవేరుస్తూనే ఉన్నారు. యేసు వచ్చే పర్యంతం వరకు యూదా ప్రజలు కాపాడబడుతూనే ఉన్నారు. ఆ యూదా ప్రజలను అంతమొందించి క్రీస్తు రాకడకు అంతరాయాన్ని కలిగించడానికి సైతాను వాడుకున్న ఒక పరికరమే హామాను కాగా, తన ప్రజలను, అనగా యూదా జాతి వారిని రక్షించడానికి దేవుడు ఎంచుకున్న ఆయుధమే ఎస్తేరు. అవునండి, ఈ దినము యూదా జాతి ప్రజలను ఆ ఎస్తేరు ఏ విధంగా రక్షించుకోగలిగిందో, అందుకుగాను ఆమె చేసిన తీర్మానం ఏంటో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా ఎస్తేరు గ్రంథం గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వము 2000 ఇది అబ్రహాం గారు జీవించిన కాలము. అయితే క్రీస్తు పూర్వము 1500 ఇది మోషే గారు జీవించిన కాలం. ఇంకా దావీదు గారు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల కాలంలో జీవిస్తే, దీని తర్వాత ముఖ్యంగా 2 కాలాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు పూర్వము 722 ఇది ఉత్తర రాజ్యంగా ఉన్న ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని అష్షూరీయులు ఓడించి చెరగా పట్టుకొని పోతే, క్రీస్తు పూర్వము 526 దక్షిణ రాజ్యమైన యూదా బెన్యమీను గోత్రాలను బబులోను వారు జయిస్తారు. నెబుకద్నెజరు యొక్క న్యాయకత్వంలో వీరు 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారు. ఈ కాలంలోనే బబులోను వారి మీద పర్షియన్లు గెలుపొంది పర్షియా రాజైన కోరేషు న్యాయకత్వంలో 70 సంవత్సరాలు ముగిసే సమయానికి యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి అనుమతించబడతారు. చెరగా కొనుపోబడినప్పుడు దాని తర్వాత జరిగిన విషయాలకు సంబంధించిన చారిత్రాత్మక పుస్తకాల్లో 3వది ఈ ఎస్తేరు గ్రంథం. ఈ గ్రంథం అంతటా మనం చూడనిది దేవుని యొక్క నామం అయితే, గ్రంథం అంతటా కనిపించేది దేవుని యొక్క హస్తమే. పారసీక పదం నుండి వచ్చిన ఎస్తేరు అనే పదానికి అర్థము నక్షత్రము అని. రచయిత గురించి అయితే ఎక్కడా చెప్పబడి లేదు, కానీ మొర్దెకై దీని రచయిత అయి ఉండొచ్చని ఒక అభిప్రాయం. దేవుని పేరు చెప్పకుండానే యూదులకు కలిగిన రక్షణ గురించి గొప్పగా తెలియచెప్పిన గ్రంథం. అంతేకాదండి, దేవునికి గొప్ప మహిమను తెచ్చిన గ్రంథం. ఒక వ్యక్తిని దేవుడు ఘనపరిచినప్పుడు, హెచ్చించినప్పుడు తాను ఎందు నిమిత్తమే హెచ్చింపబడ్డాడో ఆ పని నిమిత్తమే తాను ఎలా సిద్ధపడాలో తెలిపే గ్రంథం. తమ స్వంత దేశమైన పాలస్తీనాకి తిరిగి వెళ్లకుండా పారసీక దేశంలో జీవిస్తున్న యూదుల కొరకై వ్రాయబడిన గ్రంథం. అయితే వారు పాలస్తీనాకు తిరిగి వెళ్ళక చరనివాసం కొనసాగిస్తున్నప్పటికీ దేవుడు వారి యందు దృష్టిని ఉంచారు, కనికరాన్ని చూపించారు. ఇందులోని ముఖ్యమైన మనుషులు ఎస్తేరు, మొర్దెకై, అహష్వేరోషు రాజు, హామాను. ఈ గ్రంథము స్త్రీల పేర్లతో వ్రాయబడిన గ్రంథాల్లో 2వది. ఈ గ్రంథాన్ని 2గా విభాగించి చదివితే మొదటి 4 అధ్యాయాలు యూదులను భయపెట్టేవే అయితే 5 నుండి 10 అధ్యాయాలు వారు పొందిన విజయాలు. ఇంకా వివరణలోనికి వెళ్తే, ఎస్తేరు బెన్యామీయుడైన అబీహయేలు కుమార్తె. బబులోను రాజు యెరూషలేము ప్రాంతాన్ని దోచుకున్నప్పుడు వారు చనిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఎస్తేరుని అనాథగా ఆమె పెద్ద తండ్రి కుమారుడైన మొర్దెకై బబులోనులో ఆమెను కుమార్తెగా పెంచుకుంటున్నాడు.
ఎస్తేరు దైవభక్తి గలదై యూదుల ఆచారాలతో సంపూర్ణ విధేయతలతో మొర్దెకై యొద్ద జీవిస్తూ ఉంది. ఒకానొక దినమున అహష్వేరోషు గొప్ప విందు జరిగిస్తున్న దినములయందు పట్టపురాణి అయిన వష్తి యొక్క సౌందర్యాన్ని అందరికీ కనపరచడానికి రాజు ఆజ్ఞను జారీ చేయగా ఆమె తిరస్కరిస్తుంది. అత్యాగ్రహుడైన రాజు ఆ కారణం చేత ఆమెను పట్టపురాణిగా తొలగించి ఆ స్థానంలో మరొక రాణిని ఎన్నిక చేస్తాడు. ఆ ఎన్నిక కొరకు అనగా ఆ అందాల పోటీలో ఎంపిక కొరకు ఎస్తేరు అందరి కన్యకలతో పాటుగా అంతఃపురంలో హేగే వశమున అప్పగించబడుతుంది. అయితే దేవుడు ఈ ఎస్తేరును హేగే యొక్క దృష్టికి ఇంపైనదిగా, దయ పొందినదిగా దేవుడు కనపరుస్తారు. ఆమెకు 7 చెలికత్తెల్ని ఏర్పరిచి అంతఃపురంలో శ్రేష్టమైన స్థలమందు ఉంచుతారు. ఎస్తేరు హేగే ఇచ్చిన అలంకారమే తప్ప లోక సంబంధమైన అలంకారాలను కోరక దేవునిపైనే నమ్మకముంచి రాజు ఎదుటకు ఆమె తీసుకుని రాబడగా రాజు వలన కూడా దయా దాక్షిణ్యాలు పొందినదై పట్టపురాణిగా ఎన్నిక చేయబడుతుంది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమిస్తారు. కన్యకలందరికంటే ఆమె దయా దాక్షిణ్యాలు పొందెను అని ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో వాక్య భాగమే సెలవిస్తుంది. ఇదిలా ఉండగా అగాగీయుడైన హమాను అనే అతన్ని రాజు ఘనపరిచి అధిపతులందరికంటే ప్రముఖ స్థానాన్ని అతనికి ఇవ్వగా రాజు ఆజ్ఞ ప్రకారము అందరూ ఆ గర్విష్ఠుడైన హామానికి మ్రొక్కగా మొర్దెకై మాత్రము నమస్కరింపని కారణంగా అతనిని బట్టి హామాను బహుగా కోపించి యూదా జాతి వారందరినీ అంతమొందించుటకు రాజు యొక్క సమ్మతిని తీసుకొని వస్తాడు. ఈ హామాను యూదులకు శత్రువు అని వ్రాయబడి ఉంది 3వ అధ్యాయము 11వ వచనంలో. అసలు ఈ హామాను ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుండి విడిపించబడినప్పుడు ఇశ్రాయేలీలతో మొదటిగా యుద్ధానికి దిగిన వారే ఏశావు సంతతి అయిన అమాలేకీయులు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ వచనము, ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడవచ్చు. అమాలేకు శారీరక క్రియలకు గుర్తుగా ఉంది. యెహోవా సింహాసనముకు విరోధంగా తమ చేతిని ఎత్తిరి గనుక అమాలేకీయులతో యుద్ధము తరతరము ఉంటుంది అని వ్రాయబడి ఉంది. అవునండి, ఈ యుద్ధము ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. శారీరక క్రియలను జయించి ఆత్మను జీవింపచేయాలి. ఈ హామాను అమాలేకీయుల రాజైన అగవు సంతతివాడు. మరి మొర్దెకై ఇశ్రాయేలు మొదటి రాజైన బెన్యామీనీయుడైన సౌలు వంశస్థుడు. గుర్తుందా? సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో సౌలు రాజుకి దేవుడు సెలవిచ్చింది కూడా అమాలేకీయులందరినీ హతం చేయమని. అయితే అతడు అగగుని ప్రాణాలతో విడిచిపెట్టినప్పుడు సమూయేలు ప్రవక్త అగగురాజుని కత్తివాత హతం చేస్తారు. వీరిద్దరి మధ్య పోరు తరతరాల నుండి నెలకొని ఉన్నది. అనగా సైతానే యూదులను నాశనం చేయాలి అని అనుకుంటున్నాడు. అయితే ఈ హామాను యొక్క దుష్ట పన్నాగం నెరవేరిందా? ఏ విధంగా యూదులు కాపాడబడ్డారు? ఇందులో ఎస్తేరు యొక్క పాత్ర ఏమిటి? ఆమె చేసిన తీర్మానం ఏమిటో చూద్దామా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు. యూదులందరూ ఏ విధంగా హతం చేయబడుతున్నారో ఆ ఆజ్ఞాప్రతిని రాజుచే నియమించబడ్డ హతాకు ఇచ్చి పంపి రాజును వేడుకుని జనుల విషయమై విన్నపం చేయమని మొర్దెకై ఎస్తేర్ని కోరతాడు. అందుకు బదులుగా ఎస్తేరు రాజు ఆజ్ఞ లేకుండా రాజు యొక్క అంతఃపురమును ప్రవేశిస్తే మరణదండన అని, నేటికి 30 దినముల నుండి తాను రాజునందుకు పిలువబడలేదని మొర్దెకైకి కబురు పంపగా మొర్దెకై అక్కడ ఒక గొప్ప మాటను అంటారు. తనలో దాచబడిన విశ్వాసము ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. అదేమంటే, ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది. ఈ సమయమును బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. చూడండి, మరొక దిక్కు అంటే అతడు యూదుల యొక్క విమోచన గురించి ముందుగానే ప్రవచిస్తున్నట్లు ఉంది కదా. అంతగా నొక్కి చెప్తున్న ఆ మాట వెనుక ఉన్న ఆ బలమైన విశ్వాసము ఎస్తేరుని కదిలించలేదు అని అనుకుందామా? మరి ఆ ఎస్తేరు ప్రతిస్పందన ఎలా ఉంది? 16వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, యూదులందరినీ సమాజ మందిరంన సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజు యొద్దను ప్రవేశించెదను. నేను నశించెదను. చూసారా, ఈ ఒళ్ళు గగ్గురు మనిపించే ఈ తీర్మానం అనుమతి లేకుండా రాజునొద్దకు ఎలా ప్రవేశించింది? ఈ వచన భాగం నుండి కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. మొదటిగా ఎస్తేరు యొక్క దైవభక్తి. ఈ వచన భాగాన్ని గనుక చూసినట్లయితే మొదటిగా ఆమె ప్రార్థనకే ప్రాధాన్యతను ఇచ్చింది. అది కూడా ఉపవాస ప్రార్థన.
తాను తన పనికెత్తలే కాకుండా యూదులందరినీ ప్రార్థనకు ప్రేరేపించింది. ప్రియులారా, సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ధైర్యాన్ని కోల్పోక ప్రార్థనలో కనిపెట్టాలి. ఎక్కడ 2-3 నా నామంన ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటాను అని ప్రభువారు సెలవిచ్చారు. అనేక స్వరాలు గొంతెత్తి విలపించగా ఆ ప్రార్థన వారికి విమోచనను తెచ్చిపెట్టింది. అవునండి, ప్రార్థనతో దేశాలే కదిలించబడ్డాయి, రాజ్యాలే కూలిపోయాయి, రాజ్యాంగాలే సవరించబడ్డాయి. ఈ ప్రజల మరణము వారిని చుట్టుముట్టుకుంది అని తెలిసినా కూడా ఆ దేవాది దేవుని ముందు మోకరిల్లారు, ఆ భగవంతునికే మొరపెట్టారు. మరి అటువంటప్పుడు కరుణగల మన దేవుడు జోక్యం చేసుకోకుండా ఆగగలరా? మొర్దెకై కోసం ఏ ఊరికైనైతే సిద్ధం చేశాడో అదే ఊరికై మీద హామానే మరణమయ్యాడు. ఇంకా రెండవదిగా ఎస్తేరు ఎవరికి ప్రాధాన్యతనిచ్చిందో చూద్దాం. ఎస్తేరు తాను మొదటిగా రాజు యొక్క సన్నిధికి వెళ్ళలేదు. ఆ రాజు దయ పొందే కన్నా ఆ రాజుకే దయ కలిగే హృదయాన్నిచ్చిన ఆ దయామయుడికి మొదటి ప్రార్థన విన్నపాన్ని చేసింది. ఇంకా మూడవదిగా ఎస్తేరు చూపిన తెగువ. రాజాజ్ఞను తిరస్కరించిన వష్తి గురించి తెలిసి కూడా ఈమె కూడా మరొక సాహసానికి ఒడికట్టింది. రాజు ఆజ్ఞ లేకుండానే రాజు యొద్దకు ప్రవేశించడానికి సిద్ధపడింది. 118వ సంకీర్తన 9వ చరణాన్ని చూసినట్లయితే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యభాగం సెలవిస్తూ ఉంది. ఎందుకు రాజుగారిని వెంటనే కలవకుండా ఆమె ఆలస్యం చేసింది? కాలాలు, సమయాలు, పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చగలిగే ఆ శక్తిమంతుడైన దేవుని యొద్ద కనిపెట్టడానికి. రాజు కన్నా దేవుడే మిన్నా అని ఆ దేవునికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చింది. ఇంకా 4వదిగా ఆమె చేసిన తీర్మానం. నేను నశించెదను అని ఆమె తీర్మానం చేసింది. రాజుగారి కోపం గురించి తెలుసు, రాజాజ్ఞను మీరబోతుంది అని తెలుసు, పర్యవసానం తెలుసు. అయినప్పటికీ తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఎవరి కోసము? తన జాతి ప్రజల కోసం. తన స్వార్థాన్ని ఆలోచించలేదే, తాను రాణిని అని అహం చూపలేదే. మొర్దెకై యొద్ద ఏ వినయ విధేయతలతో అయితే పెరిగిందో వాటినే ఇప్పటికీ కలిగి ఉంది. మొర్దెకై మాటను పెడచెవిన పెట్టలేదు, అధికారాన్ని బట్టి గర్వించను లేదు. తండ్రి అయిన దేవుని మాటకు విధేయతను చూపి తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఎటువంటి అర్హత లేని మనందరి కోసము మనల్ని విమోచించడానికై బలి పశువుగా మారిన ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది ఈ ఎస్తేరు. తన జాతి ప్రజల కోసము తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. అంతే, ఆమె యొక్క తెగువకు దేవుడు మెచ్చారు. రాజుగారి యొక్క హృదయాన్ని తెరిచారు. ఆమె రాజుగారిని కలుసుకొనగలిగింది, దయను పొందుకోగలిగింది, తన ప్రజలను రక్షించుకోగలిగింది. హామాను, అతని ప్రజలు, అతని కుమారులు మరణమవగా యూదుల యొక్క మరణ శాసనం తిరిగి వ్రాయబడి వారికి విడుదల కలిగింది. ప్రియులారా, ఇప్పటిదాకా చూసాం కదా, ప్రార్థనకి మొదటి ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు దేవుడు సైతాన్ యొక్క ప్రణాళికను ఎలా తుత్తునీలు చేశారో, దేవుని యొక్క పిల్లలకు వ్యతిరేకంగా శత్రువు ప్రణాళిక వేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటారా? నీకు విరోధంగా ఏ విధమైన ఆయుధం వర్ధిల్లదు అని యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం కదా. మన దేవుడు రోషం కల దేవుడు. దేవుని ఇంటి నుండే తీర్పు మొదలవుతుంది అని మర్చిపోవద్దు. అయితే ఎస్తేరు వంటి ధైర్యము, విశ్వాసము, విధేయతలు మనలో ఉండాలి. ఒకవేళ ఇలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తే, రాబోయే విపత్తు ముందే తెలిస్తే, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య కూడా అటువంటిదే. మరి ప్రార్థనలో కనిపెడుతున్నామా? నా వరకు నేను సేఫ్గా ఉంటే చాలు అని అనుకుంటున్నామా? ఎస్తేరు విషయానికి వస్తే ఆమె అనాథ అయినా కూడా ఆమెకు అంతటి అందాన్ని, పట్టపురాణిగా అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోలేదు. ఆ అవకాశం ఇచ్చింది తన ప్రజల యొక్క విమోచన కొరకే అని ఆమెకు ఇవ్వబడిన అధికారాన్ని దేవుని మహిమార్థమై ఉపయోగించింది. ఆ దేవుణ్ణి, దైవభక్తిని విడిచిపెట్టలేదు. ఒకవేళ ఆమె వాటిని బట్టి అతిశయించి ఉంటే నిజంగా యూదులకు రక్షణ వేరే దిక్కు నుండి వచ్చేదేమో. దేన్ని బట్టి అతిశయిస్తున్నాము? అందమా, ఆస్తిని బట్ట, చదువుని బట్ట, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్ట? వీటన్నిటినీ అనుగ్రహించిన ఆ దేవుని మహిమార్థమై వీటిని వాడగలుగుతున్నావా? నిన్ను చుట్టుముట్టిన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోకపోతే, న్యాయం కోసం మాట్లాడటానికి, సువార్తను ప్రకటించడానికి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి, వీటన్నిటికీ నీవు మనస్కరించకపోతే వేరొక దిక్కు నుండి ఆయన తన పని కొనసాగిస్తారు. నీవు కొట్టివేయబడతావు. ఎస్తేరు యొక్క ప్రార్థన, దైవభక్తి, వినయ విధేయతల వల్లే అనాథగా ఉన్న ఆమె 127 సంస్థానాలకు పట్టప్రాణిగా దేవుడు హెచ్చించారు. ప్రియులారా,
చివరిగా ఒక చిన్న మనవి. ఎస్తేరు నశించిపోతున్న తన జాతి పట్ల ఎంతో భారాన్ని కలిగి ఉంది. అట్టి రీతిగానే మన చుట్టూ కూడా నశించిపోయేవారు ఎందరో. అందరినీ రక్షించగల సమర్థుడు మన దేవుడు. అయితే మనం చేయవలసింది పరలోకాన్ని భూమిని కలిపే వంతెనను ప్రార్థనతో నిర్మించాలి. మరి అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో ఆపాయ పంచులను దాటిస్తూ ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా నిలిపారు. మీకు స్తుతులు. క్రైస్తవ జీవితానికి ప్రార్థన, విశ్వాసము, విధేయతలే ఒక ఆయుధమని ఎస్తేరు జీవితం ద్వారా మాకు నేర్పారు. అయ్యా, కష్టాలు మమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. తెగులు కలవరపెడుతూ ఉంది. మరణం ఎప్పుడు మృంగుదునా అని గడప వద్దే కాచుకొని ఉంది. మాకు ధైర్యాన్ని, దృఢ విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఎస్తేరు ప్రాణాలకు తెగిస్తే యూదులందరూ ప్రార్థనలో మొరపెట్టారు. మీరు తప్ప మాకు దిక్కు ఎవ్వరూ లేరు. మృత్యువుతో పోరాడుతున్న ప్రియులకు విడుదల దయచేయండి. ఆప్తుల్ని కోల్పోయిన వారికి ఆదరణ దయచేయండి. మరి ముఖ్యంగా కుటుంబాల్ని, ప్రాణాల్ని లెక్క చేయక కృషి చేస్తున్న హెల్త్ వర్కర్స్ని జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల దయచేయండి. మీ రెక్కల నీడలో భద్రపరచండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వినయంతో వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్.